హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు ఈ వీడియోలో నేను పొట్లకాయ స్టఫ్డ్ వేపుడు కూర చూపించబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా తాజాగా ఉండే పొట్లకాయల్ని తీసుకొని వాటికి ముందు వెనక ఉండే తొడిమలు కట్ చేసి లైట్గా చెక్కు తీసేసి ఇలా రౌండ్గా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చాకు కానీ స్పూన్ కానీ తీసుకొని లోపల ఉండే గుజ్జుని మొత్తం బయటికి తీసుకోవాలండి. అలాగే మిగిలిన ముక్కల్లోని గుజ్జుని మొత్తం బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని పడేసి వేరే నీళ్ళని తీసుకొని మనం ముందుగా ముక్కల్లోంచి తీసుకున్న గుజ్జును కూడా వేసి బాగా కడుక్కొని ఆ గుజ్జు లోపల ఉండే వాటర్ని మొత్తం ఒత్తేసుకొని ఓ ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయను కూడా వేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసేసి ఈ ముక్కల్ని అటు ఇటు కలిపి మరీ మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ ముక్కలు ఒక 30% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ముక్కల్ని అస్సలు వాటర్ లేకుండా ఇలా జల్లెడ గంటలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ తీసుకొని మనం ముందుగా ముక్కల్లోంచి తీసుకున్న గుజ్జు ఉంది కదా, అది వేసేసుకొని 1 నిమిషం పాటు వేగించుకుంటే అందులో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ వాటర్ మొత్తం ఆవిరయ్యే వరకు బాగా వేయించుకొని ఇది సపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో అరకప్పు వేరుశనగ గుండ్లను వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పావు కప్పు కంటే కొద్దిగా తక్కువ పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలి అండి. ఇప్పుడు పావు కప్పు నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇవి చిటపటామనేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక రౌండ్ మిక్సీ తిప్పుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి అండి. అప్పుడు అన్నంలోకి తినడానికి బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుజ్జును కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా ఈ గుజ్జు రెండు బాగా కలిసిపోయేటట్లు నీట్గా కలుపుకోవాలండి. ఇక్కడ మనం పచ్చిమిర్చి ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి కారం సరిపోయిందో లేదో ఈ టైంలోనే చెక్ చేసుకొని కారం సరిపోకపోతే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా అంతటిని ముక్కల్లోకి స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 5 నుంచి 6 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసుకొని మూత పెట్టుకోకుండా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత వీటిని రెండో వైపు టర్న్ చేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ ముక్కల్ని వేయించుకునే టైంలో మనం అస్సలు మూత పెట్టకూడదండి. మూత పెట్టుకుంటే నీళ్ళు ఊరిపోయి ముక్క మరీ మెత్తగా అవుతుంది. ఇక్కడ ముక్కలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసి అరచెక్క నిమ్మరసం పిండుకొని వీటిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ స్టఫింగ్ వేపుడు రెడీ. ఇది పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు కూడా లొట్టలు వేసుకొని మరీ తింటారండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.